నమస్తే గృహజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. వీకెండ్లో లేదా లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం, అది కూడా నేచర్తో కలిసి. సో ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళ కోసం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను. సో నేచర్లో ఉంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో అది ఎక్కడుంది, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కదా? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఫైనల్లీ లష్ క్యాసిల్కి వచ్చేసామండి. అండ్ ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు. నేను వస్తూ ఉంటే అసలు మొత్తం కూడా గ్రీనరీ అండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక అంటే ప్రకృతిని ఆస్వాదించాలి, మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. సో ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఎలా జరిగింది, దీని వెనక అసలు ఏమేమి యూజ్ చేశారు, ఎలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేశారు, ఎంత బ్రెయిన్ పెట్టారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఆర్కిటెక్ట్ అన్వేష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో, సో ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఏందో ప్రోగ్రామ్ చేసాము. సో ఏంటిది? కొలోసియం. సూపర్బ్ గా ఉంది కదా. సో ఇది సెకండ్ వన్. అవునండి. సో ఇది వచ్చేసి లష్ క్యాసిల్. ఎస్, లష్ క్యాసిల్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఉందండి మొత్తం ప్రాపర్టీ? ఇది ఆదిబట్ల అండి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ వండర్లా దగ్గర నుంచి ఒక 2 kilometers లో ఉంది. వండర్లాకి దగ్గరలో ఉందండి. సో అక్కడికి వచ్చేసాం మనం. సో అండ్ అన్వేష్ గారు, మేము దారి పొడుగున వస్తుంటే లోపలికి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం గ్రీనరీ, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మైండ్ బ్లోయింగ్. అండ్ మిడిల్లో ఒక అంటే ఒక ఫారెస్ట్లో ఇక కన్స్ట్రక్షన్ జరిగింది అని ఎక్కువగా ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే మనకి దాదాపుగా ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ గ్రీనరీలో ఉండాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, అండ్ ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి బాగా ఎక్కువ అయిపోయింది. ఆఫ్టర్ కరోనా చాలా పెరిగిందండి. అంటే పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు స్టేకేషన్స్ అండ్ రిసార్ట్స్ మోర్. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి యాక్చువల్లీ 11 acres అండి మేము ఫస్ట్ చూసినప్పుడు. సో క్లయింట్ ఏంటంటే బెస్ట్ ప్లేస్ మీరే సెలెక్ట్ చేయండి మొత్తం ఏరియాలో అంటే, ఈ టాడీ ట్రీస్ ఉన్నాయి కదండి, ఈ టాడీ ట్రీస్ అన్నీ న్యాచురల్గా ఉండే ఇక్కడ. సో మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని 1.5 acre తీసుకున్నాము. 1.5 acre ఈ డెవలప్మెంట్ చేసామండి. సో ఇది మనకి 5 months పట్టింది చేయడానికి. జస్ట్ 5 months లో మొత్తం ఇదంతా డెవలప్ చేశారు. ఓ మై గాడ్. అండ్ దిస్ టైం కూడా ఎక్కువగా తీసుకోవట్లేదు. లేదండి, ఇట్స్ ఆల్ కంటైనర్ బేస్డ్ రిసార్ట్స్ కదండి. సో మాక్సిమం 2-3 months లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ల్యాండ్స్కేపింగ్, లైటింగ్, దీనికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మనం కన్స్ట్రక్షన్ అదంతా ముందు చూసే ముందు సో ఫస్ట్ గ్రీనరీ, ఇది టోటల్ కాన్సెప్ట్ గురించి చూసుకుంటూ వెళ్దాము. ఎందుకంటే మా వ్యూవర్స్కి ఆల్రెడీ చెప్పేశాను, నేచర్ నేను ఎట్లా ఇష్టపడతానో మా వ్యూవర్స్ కూడా ఎక్కువగా నేచర్ని ఇష్టపడతారు. సో ఫస్ట్ నేచర్ గురించి మాట్లాడుకుంటూ మనం కన్స్ట్రక్షన్లోకి వెళ్దాం. సో మనకి లష్ క్యాసిల్ థీమ్ ఏంటంటే అండి, బేసికలీ ఎక్కువ హెవీ ట్రీస్ ఆర్ హెవీ గ్రీనరీ ఉన్నప్పుడు దాన్ని లష్ గ్రీన్స్ అంటారు బేసికలీ. సో అదే థీమ్లో చేస్తున్నాం కాబట్టి లష్ క్యాసిల్ అనే పేరు పెట్టాము. ఇక్కడ మనకి చాలా ఫ్యామిలీ ఈవెంట్స్ కానివ్వండి ఆర్ రిసార్ట్ బేసిస్లో చాలామంది వచ్చి ఎంజాయ్ చేసి దే విల్ గో బ్యాక్. అండ్ ఇది మనకి లాన్ అండి, ఇట్లా అకామిడేట్ అప్ టు 500 people. అండ్ మనకి వే కూడా అటువైపు ఇటువైపు మామిడి తోటలు, ఒకవైపు జామ తోటలు. అవునండి, మొత్తం గ్రీనరీ అన్ని ముందే ఉండేయండి. అండ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి, దీంట్లో ఒక్క చెట్టు కూడా తీయలేదు మేము.
చెట్లు అడ్డం వచ్చిన దగ్గర కూడా దాన్ని డిజైన్ ఆస్పెక్ట్లో చేంజ్ చేసాము. ఓకే, సో లాస్ట్ మన ఎపిసోడ్లో కొలోజియంలో అవునండి. లేని చెట్లను సృష్టించామన్నమాట. అవును, ఇందులో ఎక్కడా కూడా చెట్లను మనం పీకలేదు, ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనమాట. సో ఆ వేలో వెళ్ళారు. అవునండి. అండ్ మన కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కూడా అంతా ఈకో ఫ్రెండ్లీ. నో కాంక్రీట్ ఎక్కువ ఉండదు. రెగ్యులర్ హౌసెస్ లా కాకుండా మూవబుల్ హౌసెస్. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాంలేండి, ఏ వేస్ట్ మెటీరియల్ కూడా ఎక్కడ పడేయకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో ఇందులో ఏమేమి యూజ్ చేశారు అనేది అవి కనిపెట్టాలి ఇప్పుడు మేము. ఒక్కొక్కటి బయటకు తీయాలి మీ దగ్గర నుంచి. ఓకే, సో ఫస్ట్ ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎందుకు దేనికి యూజ్ చేస్తారు? చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టారు దగ్గర. సో ఇది 17,000 SFT లాన్ అండి మనకి. ఇందులో ఒక 500 to 550 మెంబర్స్ వరకు ఈవెంట్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ మీరు స్ట్రీట్ లైట్స్ కూడా చూస్తే ఇది కూడా యాక్చువల్లీ రోమన్ థీమ్డ్ స్ట్రీట్ లైట్స్, హ్యాండ్ మేడ్ టోటలీ. కొన్నవి కాదు, అన్ని చేసినవి అండి, హ్యాండ్ మేడ్ చేశారు. సో ఈ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ మొత్తం లాన్ ఏరియా అండి, ఈవెంట్స్ కోసము. ఆ ఏరియా మొత్తం స్టేకేషన్. అందులో అన్ని అమ్యూనిటీస్ కానివ్వండి, డిఫరెంట్ అమ్యూనిటీస్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంట్రన్స్ కూడా ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో, చిన్న ప్రాపర్టీ అయినా కూడా మేము పాత్వేస్ ఎక్కువ ప్లే చేసామండి దీంట్లో. అంటే మీరు ఎటు నుంచి అయినా ఎటైనా కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఒక రిసార్ట్లో నడిచిన ఫీలింగే వస్తుంది. ఓకే, సో 3 ways లాగా ఇచ్చారన్నమాట, మొత్తం 4 ways టైప్. అవునండి. ఓకే, సో ఇది మొత్తం కూడా పెద్ద ఫంక్షన్స్ ఏమైనా అరేంజ్ చేసుకుంటే దీనికోసమని వదిలేసారు. సంగీత్, వెడ్డింగ్స్, చాలా ఫంక్షన్స్ అయినాయండి, హల్దీ. సో ఆ సైడ్ ఆఫ్ ద ప్రాపర్టీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, అండ్ ఇటువైపు చూసినట్లయితే ఇటువైపు కూడా మొత్తం అంతా చక్కగా గ్రీనరీ మొత్తం అంతా అది ఆల్రెడీ ముందు నుంచే ఉందండి. ఓకే, ఆల్రెడీ ఉన్నవి మీరు అట్లాగే ఆల్రెడీ ఉన్న వాటిని మనం అలా ఎక్కడ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు అడిగిన కస్టమర్ కి గ్రీనరీ ఎక్కువగా ఉండాలని చెప్పారా? లేదండి, లేకపోతే మీరే అరేంజ్ చేశారు? మేమే చెప్పాము, మేమే థీమ్ ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పాము. సో దే ఆల్సో లైక్డ్ ఇట్. ఓకే, సో ఇదేంటి ఏదో డిఫరెంట్ గా ఉంది? చెప్పాను కదా లాస్ట్ టైమ్ ఐ వాజ్ ఇంటూ ఆటోమొబైల్స్ ముందు. యా. సో నేను ఇప్పుడు చేసే కన్స్ట్రక్షన్స్లో కూడా ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఏదో ఒకటి ఆటోమొబైల్స్లో. సో దీని ఏంటంటే ఇట్స్ అ మెటడోర్ వ్యాన్ అండి. ఇట్స్ 1990 మోడల్. సో మా డిజైన్లో ఆల్రెడీ 3Dలో మేము ఇంక్లూడ్ చేసాం, బట్ దొరకలేదు మాకు. సో మళ్ళీ మేము వెతికి పట్టుకొని వెతుకొని వచ్చాము. మోడల్స్ ఎక్కువ మన పాత సినిమాలో చూస్తూ ఉంటాం. యా, అవునండి. సో దీంట్లో ఏంటంటే నేను బార్బిక్యూ చేశాను. ఓకే, సో దీంట్లో మనం బార్బిక్యూ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బార్బిక్యూ అండి. ఓకే, ఇంజిన్ ఉన్న చోట బార్బిక్యూ పెట్టుకున్నారండి. యా, సో మీరు ముందు నుంచి చూస్తే కూడా వ్యాన్ స్క్రీన్, యాక్చువల్లీ ఇది ప్రొజెక్టర్ అండి మనది. సో ముందు నుంచి చూస్తే ఎలివేషన్లో మీకు వ్యాన్ లాక్కెళ్తున్నట్టు ఉంటుంది స్క్రీన్. యా, అటువైపు హాఫ్ పార్ట్, ఇటువైపు హాఫ్ పార్ట్, మధ్యలో స్క్రీన్ అండి, ప్రొజెక్టర్ స్క్రీనింగ్. అండ్ ఇక్కడ కూడా ఈవెంట్స్ చిన్న కాక్టైల్స్ అయినా ఏదైనా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అంటే లాస్ట్ ఎపిసోడ్లో మనము వేస్ట్ డ్రైనేజ్ పైప్స్ని కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు. సో ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి ఒకటి. సో పాడైపోయిన బైక్స్ కానీ పాడైపోయిన వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక సో ఎవరు కూడా పడేయకండి. సో పాత సామాను వాళ్ళకైతే అస్సలు ఇవ్వకండి. ఎందుకు అంటే చక్కగా భద్రంగా దాచుకుంటే, ఈయన మా ఇంట్లో అయితే బోలెడని ఐడియాస్ ఉన్నాయండి, ఈయనకి ఇచ్చేసేయండి, చక్కగా మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ తయారు చేసి ఇస్తారు. సో చెప్పేశానండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఇక్కడ యాక్చువల్లీ ప్రొజెక్టర్ స్క్రీనింగ్. ప్రొజెక్టర్లో మీకు సో ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి మనకి. పీపుల్ కెన్ సిట్ హియర్, వాచ్ సమ్ మూవీస్ ఆర్ సాంగ్స్, డాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొజెక్టర్ మీకు ఆల్ వ్యూస్ నుంచి కనిపిస్తుందండి. మీరు ప్రాపర్టీలో ఎక్కడున్నా కూడా ప్రొజెక్టర్ అనేది మీకు విజిబుల్ ఉంటుంది. ఓకే, చిన్నగా అక్కడ సిట్టింగ్ ఏరియాలో అరుగులాగా ఇచ్చారు, అండ్ మనం చైర్స్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఫ్లోర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టు. అవునండి, ఫ్లోర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, అంటే ఒక ఇక్కడ గ్రీనరీ కూడా యాడ్ చేసాము అన్నట్లుగా ఇచ్చారు అనమాట. నైస్. ఓకే, సో చిన్న
అరేంజ్మెంట్స్ అంటే చిన్న చిన్న మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం డెఫినెట్లీ కూర్చొని అందరం ఎంజాయ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఆల్సో ఇక్కడ ఇంకా అమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి, ఐ షో యూ. సో మన ఓపెన్ ఎయిర్ థియేటర్ చూసారు కదండి, దీంట్లో ఏంటంటే మన రూమ్స్ ఏదైతే ఉన్నాయి కదా, సో ఆ గ్లాస్ త్రూ కూడా మీరు మూవీస్ చూసుకోవచ్చు. అండ్ సౌండ్ సిస్టమ్ అక్కడ దాకా వెళ్తుంది. పెట్టారు కాబట్టి యా తీసుకొని మీకు పూల్ వ్యూ ప్లస్ స్క్రీన్ వ్యూ ఉంటుంది. ఓకే. అండ్ చాలా మంది కూడా అన్వేష్ గారు ఒక చిన్న ఫారెస్ట్ లో మిడ్ పాయింట్ లో, అవును అవును, సో ఒక చిన్న హౌస్ లాగా ఉండి ఎంజాయ్ చేసే విధంగా ఇప్పుడు ఎక్కువగా ఆ విధంగా కోరుకుంటున్నాం. అవునండి, మేము ప్రతి ఒక్కరిది. యా అండి, మేము డిజైన్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. ఈ ప్రాపర్టీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ల్యాండ్ ఫుల్ ఆఫ్ లష్ గ్రీన్ ట్రీస్ అయిన తోట మొత్తం ఇది. సో దాని సెంటర్లో ఉంటే ఎలా ఉంటుందని మేము విజువలైజ్ చేసుకొని 3Ds అవన్నీ చేసి దెన్ ముందుకెళ్ళాము. సో మెయిన్ కాన్సెప్ట్ ఇస్ ఓన్లీ గ్రీనరీ ఇక్కడ. ఓకే, ఈ ప్లేస్ ఆల్రెడీ ఓనర్కి ఉంది ఫస్ట్, సో ఉన్న దాంట్లోనే మీరు కన్స్ట్రక్షన్ ఉన్న దాంట్లోనే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము 11 acres ఒక స్పాట్ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి మేము వి మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో ఎవరిని డిసప్పాయింట్ చేయరు, చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కలుపుకొని మీ కన్స్ట్రక్షన్ ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే డిజైన్ చేస్తామండి ఏ ప్రాపర్టీ అయినా కూడా. సో ఇది వచ్చేసి మనకు రెయిన్ డాన్స్ అండి. ఇందులో మనకి హల్దీస్ ఇవి ఎక్కువ అవుతాయి అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అవును, సో ఎక్కడెక్కడ లాంగ్ డిస్టెన్స్ కి వీటి కోసం ఎంజాయ్ చేయకుండా సో ఇక్కడికి వస్తే మనకి అన్ని కంప్లీట్ గా అన్ని వస్తాయండి మీకు. ఇక్కడ మీకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. సో ఒక కస్టమర్ కి ఒక డీల్ మీరు వెళ్ళారు అని అంటే గనక, సో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే కస్టమర్ మనని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మీరు ఏం సజెషన్? మేము మొత్తం రెవెన్యూ మోడల్ ఇస్తామండి. అంటే వాళ్ళకి ల్యాండ్ ఉంటే చాలు, ఫ్రమ్ డిజైన్, ఎగ్జిక్యూషన్ అండ్ మార్కెటింగ్ మొత్తం మనమే చేసేస్తాం వాళ్ళకి. సో వాళ్ళకి మంత్లీ 5 to 15 lakhs వచ్చేలాగా ప్లాన్ చేసేస్తామండి రెంట్స్. ఓకే అన్వేష్ గారు, సో ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక పెద్ద ఫంక్షన్స్ లాంటివి గ్రీనరీ చూసాము, ఫంక్షన్స్ అరేంజ్ చేసుకునే ప్లేసెస్ చూసాము, అండ్ గెట్ టుగెదర్ లాగా చిన్న చిన్నగా అంటే వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక మెమరీస్ లాగా అరేంజ్ చేసుకునేలాగా చూసాము. అండ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే రెయిన్ డాన్స్ చూసాము. సో మరి వీళ్ళందరూ స్టే చేయాలి అనుకుంటారు, ఒక 3-4 days స్టే చేసి ఇక్కడే ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సో స్టేయింగ్ కి సంబంధించి ఎలా ఉంది? స్టేయింగ్ యాజ్ ఐ టోల్డ్ మనం కార్గో కంటైనర్స్ చేస్తాం కదా, సో వీ హావ్ అరేంజ్డ్ 5 bedroom house. ఓకే, సో నాకు ఇది చూస్తుంటే అయితే ఇది మూవబుల్ అనిపిస్తుంది. మన ప్రాపర్టీస్ లో అన్నిట్లో మూవబుల్ హౌసెస్ అండి. మన కాన్సెప్ట్ మూవబుల్. సో ఇన్వెన్షో మూవబుల్ హోమ్స్ ఇస్ మై కంపెనీస్ నేమ్. ఇట్ మీన్స్ వీ కెన్ మూవ్ యువర్ హౌస్ ఎనీ టైమ్. అండ్ మనం కొలోజియం చాలా హై రేంజ్ లో మొత్తం చూసాం. అంటే ఒక అంటే మ్యారేజ్ని ఒక హై ప్రొఫైల్లో చూడాలి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా జరపాలి అనుకుంటే మనకి కొలోజియం ది బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి అంటే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సో పెళ్ళిళ్ళు కూడా చాలా గ్రాండ్గా జరపాలి అనుకుంటారు. సో వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా సో ఎవరైనా వచ్చి మీకు విత్ ఇన్ ద బడ్జెట్ కూడా వస్తుందండి ప్లేస్. అండ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెండ్, ఒక 300-400 ఫ్యామిలీ ఈవెంట్స్ అయినాయండి ఇక్కడ ఇప్పుడు దాకా. సో అన్వేష్ గారి ప్రాజెక్ట్స్లో ఓన్లీ హై ప్రొఫైల్స్ వే కాదండి, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా సో చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి అలాగే మ్యారేజెస్ కూడా జరుపుకునే విధంగా ఉంటాయి ప్రాపర్టీస్ అన్నీ కూడా. అవన్నీ కూడా మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాం మేము. సో ఇప్పుడైతే ఈ ప్రాపర్టీ చూసేసి ఎంజాయ్ చేసేయండి. ఓకే వెళ్దామా మనం? అండి. సో మనం ఇప్పుడు లష్ క్యాసిల్ మొత్తం టెరెస్ మీదకి వెళ్దామండి. టెరెస్ మీదకి వెళ్ళాక యాక్చువల్లీ లష్ క్యాసిల్ అని ఎందుకు పెట్టామనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇది టెరెస్, లష్ క్యాసిల్ టెరెస్. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుందండి. సెంటర్లో మనం ఉంటాం. సో
సో లష్ క్యాసిల్ అని పేరు పెట్టింది అందుకే మేడం. సో మీకు ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ అని మీకే దొరుకుతాయా లేకపోతే Luckily చాలా అంటే దొరుకుతాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైనుంచి చూస్తే అవునండి, అసలు అవునండి. మనకి చాలా మంది కూడా వచ్చే పొల్యూషన్ ఉండకూడదు, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఏమీ లేకుండా చక్కగా ఒక పక్క పక్షులు Yes, yes. సౌండ్స్ టోటలీ నేచర్కి కనెక్టెడ్ ప్లేస్ ఇది. చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయండి అలా మనకి. ఓకే. అండ్ ఇన్ని ఫెసిలిటీస్తో ఎక్కువ ప్లేసెస్ ఉండవు సరౌండింగ్ హైదరాబాద్. సో మీ అద్భుతాన్ని ఇంకా క్రియేట్ చేయడం కోసం, అది మహా అద్భుతంగా సృష్టించడం కోసం మీకు దొరికే ప్లేసెస్ కూడా అంతే అద్భుతంగా లక్కీలీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి కూడా. ఎస్ ఎస్. అండ్ మెయిన్లీ మా క్లయింట్స్ అండి ఎవరైతే చేయించుకుంటారు కదా, వాళ్ళు టోటల్ మమ్మల్ని బిలీవ్ చేసి మొత్తం మా చేతిలోకి ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు దాకా ఇచ్చారు, ఇన్ విచ్ వీఆర్ వెరీ లక్కీ. అంటే వాళ్ళు ఏమి మధ్యలోకి రారండి, ఇంటర్ఫియర్ ఇలా కావాలి ఏమన్నా ఏమవ్వరండి. వన్స్ ద 3D డిజైన్ మేము ఇచ్చేసాక అది ఫైనల్ అండి. సైట్కి వచ్చాక దెర్ విల్ బి నో చేంజెస్. మొత్తం అంతా కంప్లీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అంతా మీరే మొత్తం మేమే చూసుకుంటారు, ప్రకారమే జరుగుతుంది అంతే అండి. ఓకే. బికాజ్ ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు కదా, అంటే ఎక్కువ మందికి వస్తారు కదా, వాళ్ళకి ఏం కావాలనేది మనం ప్లాన్ చేయాలండి ఎప్పుడైనా. కట్టుకునే వాళ్ళకి కాకుండా ఎండ్ యూజర్కి ఏం కావాలనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తారండి, ఇది కార్గో కంటైనర్ పైన మనం టెరెస్ చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ ఉంటుందండి. ప్రొజెక్టర్ స్క్రీనింగ్ కానివ్వండి, బ్యాంబూ గజిబో ఒకటి చేసాము, అదైనా స్విమ్మింగ్ పూల్ అయినా, రెయిన్ డాన్స్ అయినా. అవి రియల్ బ్యాంబూస్ ఏనండి? రియల్ బ్యాంబూస్ ని ట్రీట్ చేసాము, ఓకే, ట్రీట్ చేసి పెట్టామండి. సో ఏం ఖరాబ్ అవ్వవు అవి. సో మీకు ఆన్ అ హోల్ ఇక్కడ నుంచి చూస్తే టెరెస్ పై నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది మీకు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి అరేంజ్మెంట్స్ ఏమేమి చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఇక్కడ అంతా పైన? జస్ట్ టెరెస్ అండి, మార్నింగ్స్ అయినా ఈవినింగ్స్ అయినా, సన్సెట్ సన్ రైజ్కి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది మీకు. ఓకే, ఫ్రెష్ ఎయిర్ కోసం అలా. అండ్ మనం ఆల్సో 22 to 25 feet హైట్ పైన ఉన్నాము ప్రెసెంట్. ఓకే, నైస్. అందుకే ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మొత్తం అంతా. అందుకే కార్గో కంటైనర్స్ లో మీరు ఎట్లయినా పైలప్ చేసుకోవచ్చు అండి, ఎన్ని ఫ్లోర్స్ అయినా పైలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా మనం వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయాలంటే చేసేసుకోవచ్చు, వెంటనే చేసుకోవచ్చు అండి. జస్ట్ వన్ డే ప్రాసెస్, జస్ట్ వన్ డేలో అయిపోతుంది. ఓకే. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మీరు బయట ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేసి అది ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టారా, లేకపోతే ఇక్కడే మొత్తం? లేదండి, నా ప్లాంట్ లో మొత్తం అవుతాయి. 80% నా దగ్గర అయ్యి ఇక్కడికి వచ్చాక ఫినిషింగ్స్ చేస్తామండి. ఓకే. అండ్ వరల్డ్ లో ఫస్ట్ టైం మనము కార్గో కంటైనర్ ఎప్పుడైతే 8 feet ఉంటుంది విడ్త్ వరల్డ్ వైడ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ స్టార్టెడ్ ఎక్స్టెండింగ్ ఇట్ టు 10 feet. చాలా రిస్కీ ప్రాసెస్, బట్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డన్ ఇట్. ఓకే. సో ఇలాంటివి ప్రాపర్టీస్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఎక్కువగా మీరు ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాలంటే ఏం ఆలోచిస్తారు వీటికి సంబంధించి? ఎక్కువగా మనం ఏం చేయాలి వర్క్కి సంబంధించి? అంటే ఒకసారి ఏ చేసినా 3Dలోనే అండి, మొత్తం డిజైన్ అయ్యేటప్పుడే మొత్తం మనం వీ హ్యావ్ టు ఫోకస్. వన్ సైట్కి వచ్చాక ఎగ్జిక్యూషన్ చాలా టఫ్ ఉంటుంది అది కూడా. సో ఉన్నది ఉన్నట్టు రావాలి అంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రావాలి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీ కమ్ టు ద సైట్ అండ్ చూసుకుంటాం. సో ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించి మొత్తం కూడా ఫస్ట్ మీరు కస్టమర్కి ఆల్రెడీ 3Dలోనే చూపిస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? 3D చూపిస్తామండి. 3Dలో ఫస్ట్ 3D చూపించాక దెన్ వి కమ్ టు ద ఫస్ట్ అంతా అరేంజ్మెంట్స్ మొత్తం చేసేసుకుంటారు. యా. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ అప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరుపుతారా మళ్ళీ కన్స్ట్రక్షన్ అట్లా జరిగేటప్పుడు? మేజర్ మార్పులు ఏమి ఉండవండి, చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఆన్ సైట్ మేము చేసుకుంటాం. ఓకే, నైస్, బాగుంది. సో మనం కిందకి వెళ్దామండి, కింద ఇంకా నేను చాలా చూపించే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. నేను మీకు రూమ్స్ చూపిస్తాను కంటైనర్స్లో. అసలు కంటైనర్స్లో కూడా రూమ్స్ ఎలా చేయొచ్చు, ఆర్ జనరలీ కంటైనర్స్ అంటే చాలా మందికి సౌండ్ వస్తాయి అది ఇది అంటారు కదా, మీరు స్టాంప్ చేస్తే జస్ట్ ఫీల్స్ లైక్ అ స్లాబ్. మనకి ఇది కార్గో కంటైనర్ కాబట్టి 50 years వస్తుంది లైఫ్. 50 years వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ అండి ఫస్ట్ ఫ్లోర్స్లో. సో మీకు ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. సో హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి అవన్నీ కూడా మేము రిజాల్వ్ చేస్తాం. సో 4 layers ఆఫ్ ఇన్సులేషన్ వాడతామండి కంటైనర్స్లో. చేశాక ఇది వీ-బోర్డ్. సో ఇది కూడా ఫైర్ ప్రూఫ్ అండి. అండ్ యూ కెన్ పెయింట్ ఇట్, ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వుడెన్ ఫినిష్ టైల్స్ ఇచ్చాము. అండ్ ఇది కనెక్టింగ్ రూమ్ అండి, ఇంకొక రూమ్కి కూడా కనెక్షన్ ఉంటుంది. మనం అటు కూడా వెళ్దాము. అండ్ దీస్ ఆర్ ద వాష్రూమ్స్. ఇది మూవబుల్ అన్నారు కదా? అవునండి. ఇట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్. యా, ఇది వాష్రూమ్ అండి మనకి. అండ్ ఇది కనెక్టింగ్ రూమ్.
ఓకే ఓకే. సో కావాలనుకుంటే రెండు ఈ డోర్ Yeah. ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ప్రైవసీ కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. అండ్ మీకు ఇది సో ఇందులో కూడా మీరు వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో కూడా వాష్రూమ్ ఉంటుంది. అండ్ మీకు ఇది వ్యూ అండి. ఓ నైస్, చాలా బాగుందండి. సో మీకు ప్రతి బెడ్రూమ్ నుంచి వ్యూ ఉంటుందండి, ఏదో ఒక వ్యూ ఉంటుంది. నేను చేసే అన్ని డిజైన్స్లో కూడా అంతే. సో ప్రతి బెడ్రూమ్ నుంచి ఏదో పూల్ వ్యూ ఆర్ గ్రీనరీ వ్యూ ఆర్ ఏదైనా స్ట్రక్చర్ వ్యూ ఇలా ముందే ప్లాన్ చేసి సో చేస్తాం. ఇక్కడ నుంచే మనకి పిల్లలు ఎవరైనా బయటకు వెళ్ళి పూల్లో ఏమైనా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి స్క్రీన్ కూడా కనిపిస్తుంది మీకు. యా అవును నిజంగానే. ఇక్కడ నుంచి మన మూవీస్ అని ఏమైనా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎక్కడ ఏ మూల ఉన్నా ఏది మాత్రం మిస్ అవ్వం మనం. మిస్ అవ్వము. సో మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఎన్ని బెడ్రూమ్స్ ఇచ్చారు మీరు? ఫస్ట్ ఫ్లోర్ 2 bedrooms, గ్రౌండ్ ఫ్లోర్ 3 bedrooms అండి. ఓకే ఓకే. సో ఇక్కడ అటాచబుల్ లాగా ఇట్లా లింక్ లాగా ఇచ్చేసారు 2 bedrooms. ఇది కనెక్టింగ్ రూమ్ అండి. కింద ఇంకొక కనెక్టింగ్ రూమ్ కూడా ఉంటుంది. ఓకే, కిందికి వెళ్ళి మనం మిగిలిన బెడ్రూమ్స్. షూర్. ఓకే. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక బార్ కౌంటర్ ఉంది వెనకాల. అండ్ ఇక్కడ 2 rooms, అక్కడ ఒక రూమ్. సో 3 rooms టోటలీ. ఓకే. అండ్ కింద స్పేస్ కూడా ఎక్కువగా వదిలేసినట్టుంది. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటంటే అబ్రాడ్లో ఉంటాయి ఇలాంటి డిజైన్స్. వీటిని డెక్స్ అంటారు. డకింగ్ ఏరియా అంటారు కదా. సో ఈ డెక్ ఏంటంటే ఇట్స్ అరౌండ్ 6000 SFT డెక్ అండి. ఇదంతా ఓపెన్ టు స్కై ఉంటుంది మీకు. అంటే నేను అండంలో రీజన్ ఏంటంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ అదే ఇల్లులాగా ఉండొద్దు కదా, షుడ్ బి ఓపెన్. సో ఒక 100 members ఇక్కడ దే కెన్ సిట్ అండ్ దే కెన్ ఎంజాయ్. అండ్ ఆల్సో కంటైనర్ ఎక్స్టెన్షన్ అని ఇందాక చెప్పాను కదండి నేను. సో అది చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు కట్ కనిపిస్తుంది కదండి, అక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్. సో ఒక కార్గో కంటైనర్లో మేము చేసిన రీసెర్చ్లో ఏంటంటే దెర్ ఈస్ అ స్పెసిఫైడ్ వేర్ రోబోటిక్ వెల్డింగ్ ఈజ్ నాట్ దేర్. అక్కడ మేము కట్ చేసి ఎక్స్టెండ్ చేస్తాం 2 feet. కొంచెం అటు ఇటు అయినా పడిపోతుందండి. ఇట్స్ అ వెరీ రిస్కీ జాబ్ అండ్ వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్, ఎక్స్టెండ్ చేయడంలో. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఈ డెక్ ఏరియాతో పాటు రైలింగ్స్ దగ్గర కూడా మేము సీటింగ్ ఇచ్చాము, లైక్ కన్ఫైన్డ్ సీటింగ్ ఇచ్చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ ఒక బ్యాంబూ గజిబో ఉందండి, ఐ షో యూ దట్. సో ఇది సీటింగ్ అండి, రైలింగ్లోనే మేము కన్ఫైన్డ్ సీటింగ్ ఇచ్చేసాము. సో అందులో కలిసిపోయినట్టు ఉంది. అందులో కలిసిపోయినట్టు ఇచ్చేసారు. మళ్ళీ సపరేట్ గా ఎక్కడ ఇవ్వలేదు. సపరేట్ గా లేనట్టు లేదు. అవుట్డోర్ ఫర్నిచర్ ఉంది, మనం పెట్టుకోవచ్చు. ఇది దీని విషయానికి వచ్చేసరికి సపరేట్ గా పెట్టినట్టు లేదు, దాంట్లో మిక్స్ అయిపోతుందండి అది. అండ్ ఇప్పుడు నేను చూపించే స్పేస్ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ కాన్సెప్ట్ లో చేసాము. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థం అవుతుంది. ఓకే, కింద మనకి ఏదో చిన్న సైజు ఒక రివర్ లాగా దానిపైన బ్రిడ్జ్ ఉన్నట్టు అట్లా ఇచ్చారు. సో ఇప్పుడు మనం 5 feet లెవెల్ పైన ఉన్నామండి. మీరు మా డిజైన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క డిజైన్లో మేము డెక్స్ చేస్తాము ఇలా పైకి. ఇప్పుడు 5 feet నుంచి మనం 3 feet లెవెల్కి వెళ్తున్నాము. సో ఇదేంటంటే ఇది ఒక బ్రిడ్జ్ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ ఫోటోషూట్స్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ. వాకింగ్ ఎంగేజ్మెంట్స్ అయినప్పుడు వాకింగ్ షార్ట్స్ అలా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంబూ గజిబో ఉందండి. సో బ్యాంబూని ట్రీట్ చేసి ఖరాబ్ అవ్వకుండా దాన్ని ఒక గజిబో లాగా చేసాము. అంటే ఇది దేనికోసం అని మీరు పెట్టారు? ఇట్స్ జస్ట్ సిట్టింగ్ స్పేస్. అండ్ ఇందులో కూడా మనం కన్ఫైన్డ్ రైలింగ్కే సీటింగ్ ఇచ్చేసాము. ఓకే, సో చుట్టూతో మొత్తం సెట్టింగ్ ఇచ్చేసాము. యా. సో ఇక్కడ మీకు ఈవినింగ్ టైమ్స్ అయినా మార్నింగ్ టైమ్స్ అయినా బ్యూటిఫుల్ ఉంటుంది. సన్ రైజ్ సన్సెట్స్ ఇక్కడ కూర్చొని ఫోటోషూట్ కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. మేము డిజైన్ చేసేటప్పుడు ఫోటోషూట్స్కి కూడా యూజ్ అయ్యేలానే చేస్తామండి ఇప్పుడు. ఓకే. అండ్ ఇక్కడ ఈజీలీ ఒక 20 members కూర్చోవచ్చు. దే కెన్ చిట్ చాట్. ఓకే, సో మధ్యలో ఆ ట్రీని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. ట్రీని కూడా ఐ వాజ్ వెరీ పర్టికులర్. ట్రీ మధ్యలో వస్తుండే, బట్ మేము దానికి కూడా ఒక సిస్టమ్ చేసి ట్రీని అక్కడే ఉంచి మేము ఇది డిజైన్ చేసాం. ఓకే, సో మొత్తం ఈ బ్యాంబూస్ది చెయ్యాలి అని చెప్పేసి ఇది ఒక చిన్నది ఎవరిది ఈ ఇన్స్ట్రక్షన్? అది మేమే డిజైన్ చేసేటప్పుడు వి ఇంక్లూడెడ్ దట్. అంటే ఏదైనా కొత్తగా చేద్దాం, నేచర్కి కనెక్టెడ్ ప్రాజెక్ట్ కాబట్టి నేచర్ నుంచి ఎలిమెంట్స్ తీసుకొని చేయాలని
బ్యాంబూస్తో చేశారు. ఓకే. బట్ ఇట్ వాజ్ అ టఫ్ టాస్క్, కష్టం ఉండే బాగా. ఎందుకు అట్లా? అంటే బ్యాంబూస్ సెట్ అవ్వడానికే టైం పడుతుందండి. మీకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఖరాబ్ అయిపోతాయి తొందరగా. ఓకే. ఖరాబ్ అవ్వకుండా దాని పెయింట్స్ అవి ఇవి చేసి ట్రీట్మెంట్స్ చేసి అప్పుడు ఫిక్స్ చేసాం. అండ్ ఎక్కడ చూసినా మీకు అంటే అదేదో ఫిక్స్ చేసినట్టు ఉండదు. బ్యాంబూస్ అయినా కూడా ఇట్లా కట్టినట్టు ఉండవు, ప్రాపర్ ఒక స్ట్రక్చర్ లాగే కనిపిస్తుంది. నైస్. అండ్ కావాలనుకుంటే మనకి గడ్డిలాగా కూడా మనం ఇక్కడ హార్స్ ది హే పేర్చుకోవచ్చు. ఉంటుంది కదా, ఐ మీన్ ఎండుగడ్డి అంటారు, అది కూడా చేసుకోవచ్చు. కావాలని ఓపెన్గా వదిలేసారు. ఓపెన్ వదిలేసాం, ఎనీ టైం పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ప్రాపర్టీలో కూడా మీరు చూస్తే కనెక్టివిటీస్ అండి, ఇదే కాదు ఎక్కడైనా కూడా మేము చేసిన వాటిలో కనెక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కినప్పుడు అటు నుంచి వస్తారు, దెన్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మీరు దిగొచ్చు. మీ దాంట్లో ఎక్కువగా ఇవే ఉంటాయి. కనెక్టివిటీస్ ఇంపార్టెంట్ అండి, కనెక్టివిటీస్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా మీకు ఎక్కడున్న ట్రీస్ అండి, మీరు చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు ట్రీసే కనిపిస్తాయి. లష్ క్యాషల్ ఓనర్ సో కృష్ణ చైతన్య గారు మనతో పాటు ఉన్నారండి. అసలు అన్వేష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, వీళ్ళ జర్నీ ఎలా సాగింది, అండ్ ఐడియా అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో కృష్ణ చైతన్య గారు, ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. సో నేచర్ లవర్స్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే ప్లేస్ ఇది. అవును. అండ్ ఆ మిడ్ పాయింట్లో మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేయడం, అన్వేష్ గారిని అప్రోచ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎలా ఆయన్ని అప్రోచ్ అయ్యారు, దీనికి కరెక్ట్ అని అన్వేష్ గారే మీరు ఎందుకు అనుకున్నారు? అంటే బేసిక్గా ఇది ఆల్మోస్ట్ 4 years బ్యాక్ నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే నాకు ఇది 11 acres ల్యాండ్. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఎంటీ వీ హ్యావ్ టు డూ సంథింగ్ యూనో సో దట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ వీ మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అవి జస్ట్ యూనో ఆన్లైన్ చూస్తూ ఉంటే అన్వేష్ హెస్ డన్ అ ప్రాజెక్ట్ కడతాల్లో ప్రాజెక్ట్ చేశారు, బాక్స్ షేర్ చేశారు. దెన్ బ్యాక్ ఇన్ ద డేస్ ఈ గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ ఎక్కువ లేకుండే అప్పుడు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గై హూ యాక్చువల్లీ డిడ్ దిస్. సో దెన్ ఐ కైండ్ ఆఫ్ ఓకే, అది ఒక బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా వీ కెన్ డూ ఇట్ అండ్ వీ సేఫ్ గార్డ్ ద ల్యాండ్, అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ దిస్ అనేసి ఐ అప్రోచ్డ్ హిమ్. అండ్ ఇతను మాట్లాడే విధానం కానీ తన ఆలోచనలు కానీ కైండ్ ఆఫ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. అండ్ తన టీమ్ అంతా కూడా ఐ షోడ్ ద ల్యాండ్ అండ్ దే కేమ్ అప్ విత్ ఐడియా. అండ్ సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఫస్ట్ మీకు 3Dలో ఈ మొత్తం ప్రాపర్టీ గురించి చూపించినప్పుడు సో ఏమైనా అంటే మొత్తం వాళ్ళకే వదిలేసారా, మీరేమైనా గైడ్ చేశారా? నేను నిజంగా చెప్పాలంటే నాకు అంత ఐడియా లేదండి, నాది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నాది. సో అంతగా ఈ స్ట్రక్చరల్గా నాకు అంత ఐడియా లేదు. బట్ డెఫినెట్లీ ఐ మీన్ హిజ్ ఇన్పుట్స్ అండ్ నేను కూడా కూర్చుని యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హిమ్, నాకు కూడా నా ఇన్పుట్స్ కూడా యాడ్ అవుతూ వీ కైండ్ ఆఫ్ కేమ్ అప్ విత్ దిస్ అనమాట. ద మెయిన్ యూఎస్పీ ఐ థింక్ హీ కైండ్ ఆఫ్ తనది ఇక్కడ ఈ మార్క్ ఏముందంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిస్టర్బింగ్ వాట్ వీ హ్యావ్ ప్లేస్ ది స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు చాలా వరకు గ్రీనరీ ఉంది ఆల్రెడీ ఇందులో. సో కొత్తగా గ్రీనరీ క్రియేట్ చేసిన దానికన్నా బేసిక్గా ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటూ వీ కైండ్ ఆఫ్ డిజైన్. సో ఐ థింక్ హిస్ టీమ్ హ్యాస్ కమెండబుల్ జాబ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఇప్పుడు చూస్తే ఆ బ్రిడ్జ్ కానీ ఆ తాటి మధ్యలో రావడం అనేది ఇది డిస్టర్బ్ చేయకుండా అనమాట. ఓకే. అండ్ కిడ్స్ అలాగే పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది మొత్తం ప్లేసెస్ అన్నీ కూడా. సో ముందు నుంచి మీరు అలాగే అనుకున్నారా, అంటే అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ప్లానింగ్ ఉండాలి అని చెప్పేసి? అబ్సల్యూట్లీ. అంటే ఇది కొంచెం స్పేషియస్గా ఉండేసరికి ఏంటంటే పెద్ద ఈవెంట్స్ కూడా వస్తాయనే ఆలోచనతో అన్వేష్ వాజ్ ఆల్వేస్ సెయింగ్ ఇక్కడ పెద్ద ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు అని అంటూ ఉండేవాడు. సో వీ కైండ్ ఆఫ్ యూజ్ ఇదేమో స్టేకి వాడుతూ వాట్ ఎవర్ ద గ్రీనరీ వీ హ్యావ్ ఈవెంట్స్ కోసము పెట్టేసాం అనమాట. హల్దీ, సంగీత్ కానీ. సో దిస్ వాజ్ ఇప్పుడు ఇక్కడ ఇది ఎలా అయిపోయిందంటే మోస్ట్లీ ఫ్యామిలీ డెస్టినేషన్ లాగా అయిపోయింది అనమాట. ఇది చాలా వరకు ఈవెంట్స్. సో అంటే బ్యాచిలర్స్ ఈవెంట్స్ అవుతాయి కానీ చాలా తక్కువగా అవుతాయి, మోస్ట్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎట్లా పేరు పడిపోయింది మాకు. సో ఆల్మోస్ట్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్ అయ్యాయి, 200-300 ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి, చాలా ఈవెంట్స్ అయిపోయాయి. సో ఒక్కటి ఏంటంటే నవంబర్ నుంచి ఏదైతే పీక్ సీజన్ ఉంటుందో వేర్ ద వెడ్డింగ్ సీజన్ అప్పుడు అసలు ఇట్ వుడ్ బి వెరీ బిజీ. సో అట్లా అనమాట. అండ్ అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ, మొత్తం అందరికీ ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా ఉంది. అండ్ వీ హ్యావెంట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రైసింగ్కి నేను మార్కెట్ ప్రైసింగ్ చూసుకుంటే చాలా తక్కువ పెట్టాను. మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ రైట్ పాయింట్. అఫోర్డబుల్ పెట్టాను సో దట్ మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ కెన్ యాక్చువల్లీ ఈజీలీ అఫోర్డ్ దిస్ ప్రాపర్టీ. సో
దట్స్ వాట్. అండ్ కంటైనర్ టైప్ అని అనగానే కొంచెం చాలా మంది కూడా భయపడుతూ అవును ఉంటారు. అవును. సో మీరు ఎంత భరోసా అలా ఎలా ఇచ్చారు మీరు అన్వేష్ గారికి కంటైనర్ అని చెప్పి చెప్పంగానే అసలు? తను నాకు ఇచ్చాడు. నాకు బేసిక్గా చెప్పాలంటే నాకు ఐ వాజ్ ఆల్వేస్ నాకు అంటే ఇది నా కోసము అని స్టార్ట్ చేశాను యాక్చువల్గా. ఒక చిన్న కంటైనర్ తోటే నాకు ఒక చిన్న అన్నట్టు ఆలోచన. తానే సరే ఇది బిజినెస్ ఉంది మీకు తెలియట్లేదు, మనం మీకు సొంతంగా ఉంటుంది అన్నట్టు చెప్తూ నాకు కొంచెం భయమైన కాన్సెప్ట్ ఏంటంటే లీకేజెస్ ఏమైనా ఉంటాయా అనేది ఒకటే. దట్ వాస్ ద బిగ్గెస్ట్ డౌట్ దట్ ఐ హ్యాడ్. బట్ ఏంటంటే ఇది తను చెప్పాడు ఇంతకుముందు, బట్ నేను కన్విన్స్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 4 years 3 years ఐ వుడ్ సే డెఫినెట్లీ తను చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఇది షిప్పింగ్ కంటైనర్స్ కాబట్టి ఇట్స్ అ మెషిన్ కట్. ఇది ఇప్పుడు చాలా వరకు కంటైనర్స్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ప్రీఫాబ్రికేటెడ్ ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఇట్ కమ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ షిప్పింగ్, దీస్ ఆర్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద కంపెనీ, ఇట్స్ ఆల్రెడీ కట్. సో దర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ లీకేజెస్ బేసికలీ. సో ఐ థింక్ దట్స్ వేర్. సో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయలేదు? తక్కువ అండి, చాలా తక్కువ. ఇది జనరల్గా ఉండే వెరీ ఇష్యూస్ ఉంటాయి కానీ, బట్ ఎనీ సీజన్ ఏదైనా మినిమల్ ఉంటాయి. మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే ఉండదు యూజువల్గా అయితే, అంత మేజర్ ఇష్యూస్ అయితే రావు. అండ్ ఆల్సో మేము సర్వీస్ వెంటనే ఇస్తామండి. వెన్ ఎవర్ క్లయింట్ ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే విల్ గివ్ ద సర్వీస్. అది హీఈస్ వెరీ మచ్ యూనో ఆన్ ద టోస్ ఉంటాడు ఇందులో. ఏమైనా ప్రాబ్లం ఉందంటే, బికాజ్ నాకు ఐఎమ్ నాట్ సివిల్ ఇంజనీర్ కాదు, నాకు అంత కాంటాక్ట్స్ ఉండవు ఆ ఆస్పెక్ట్లో. సో ఇమీడియట్లీ వన్ ఐ కాల్ హిమ్, నవ్ ఐ థింక్ ఆఫ్టర్ ద బిజినెస్ నవ్ ఐ హ్యావ్ ఆల్ ది కాంటాక్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ థింగ్స్, బట్ ఇనిషియలీ ఈ కైండ్ ఆఫ్ సపోర్టెడ్ అస్ ప్రిటీ మచ్. మొత్తం అంతా ప్లేస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఐ వాజ్ సో ప్రౌడ్, సీరియస్లీ. ఐ మీన్ ఇది వీ కుడ్ రియలీ పుల్ దిస్ ఆఫ్ అనిపించింది నాకు నిజంగా. ఇఫ్ నాట్ అన్వేష్ అయితే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ కాదు సార్ ఇందులో ఉంది అంటే, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా అవసరం. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ నో, ఇప్పుడంటే చాలా వరకు గెస్ట్ హౌస్ వచ్చేసాయి, పీపుల్ హ్యావ్ సీన్ ద బిజినెస్ అండ్ దెన్ కమింగ్ ఇన్. బట్ వెన్ వీ స్టార్టెడ్ దెర్ వాజ్ నాట్ మచ్ బిజినెస్ లేకుండింది. సో అంత మనీ పెట్టాలన్నప్పుడు కూడా ఇందులో బిజినెస్ ఉంది, ఇందులో అని కాన్ఫిడెన్స్ చేస్తూ ఇట్ కైండ్ ఆఫ్ అది ఇట్ కేమ్ ఇన్ టు రియాలిటీ. సో డెఫినెట్లీ అదర్వైజ్ ఇట్ బీన్ డిఫికల్ట్. ఇట్స్ ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. చాలా సాటిస్ఫై అయ్యారు. నా ఫ్యామిలీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇక్కడ నా ఫ్యామిలీ పిలవడానికి కూడా పీక్ సీజన్లో లేదు. ఆల్మోస్ట్ మేము ఎంజాయ్ చేయడానికి కూడా రావడానికి ఒక డేట్ సెట్ చేసుకొని రావాలన్నమాట. సో అలా ఉందండి. సో లక్కీలీ ఇట్స్ ఆల్ అది పేరు కూడా మంచిగా వెళ్ళింది మాకు యాక్చువల్లీ మార్కెట్లో. లష్ క్యాసిల్ అంటే ద మెయింటెనెన్స్ కానీ, ద స్ట్రక్చర్ కానీ, ద గ్రీనరీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ హ్యాస్ వెంట్ ఇన్ పాజిటివ్ వే. సో లక్కీలీ అండ్ మేజర్లీ మ్యాక్సిమం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవెంట్సే అవుతాయండి ఇక్కడ. సో మేజర్గా సంగీత్ అండ్ హల్దీ. సో ఎలా అంటే ఇట్స్ అ కాంబో బేసిక్లీ. మార్నింగ్ హల్దీ అండ్ సాయంత్రం సంగీత్. దీస్ వర్ ద ఆల్మోస్ట్ ఇట్లా ఈ ఫార్మాట్లో ఆల్మోస్ట్ ఒక 150 to 200 ఈవెంట్స్ అయ్యాయి ఇప్పుడు ఆల్మోస్ట్. సో ఇన్ దాట్ వే దే స్టే హియర్. ఎలా ఉంటుందంటే మార్నింగ్ వస్తారు, హల్దీ అయిపోయాక దే టేక్ సమ్ బ్రేక్. అంటే ఇప్పుడు మనకు బ్యాంక్వెట్ హాల్ ఉంది, సో మెహందీ చేసుకుంటారు, ఈవినింగ్ సంగీత్ చేసుకుంటారు. దే స్టే క్లోజ్ గ్రూప్ అరౌండ్ 20 to 25 గ్యాదరింగ్ దే స్టే, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్. సో దిస్ హ్యాస్ బీన్ ద టెంప్లెట్. నైస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనము ఇందాక చెప్పినట్టు కనెక్టివిటీస్ అండి. సో మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చి ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పాల్సింది మీకు ఇన్ఫినిటీ ఎడ్జ్ పూల్ అండి. సో మనం చేసిన సైట్స్ కానివ్వండి, మనం చేసిన డిజైన్స్లో మ్యాక్సిమం వి యూజ్ ఇన్ఫినిటీ ఎడ్జ్ పూల్స్. అంటే ఓవర్ఫ్లో పూల్స్ ఉంటాయి కదా. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి మనకి. ఆల్మోస్ట్ 30 members దాకా స్విమ్మింగ్ పూల్లో పడతారు. సో ప్రతి కన్స్ట్రక్షన్లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది మెయిన్గా యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది బ్యాచులర్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, సో కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎస్ కంపల్సరీ రిసార్ట్స్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇస్ అ మస్ట్. స్విమ్మింగ్ పూల్తో పాటు అమ్యూనిటీస్, యాడ్ ఆన్ అమ్యూనిటీస్ ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి గ్లాస్ రూమ్ ఉంది, ఇండోర్ హోమ్ థియేటర్ అండ్ బాన్ ఫైర్ కూడా ఉందండి. అండ్ నాకు ఒక డౌట్, ఈ ఇప్పుడు ఈ మూవబుల్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి కదండి, కంటైనర్స్వి, అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్రూవల్స్ కానీ ఇలాంటివి ఏమైనా రావాలా? నథింగ్ అండి. అసలు కంటైనర్స్ అనేవి మూవబుల్ కాబట్టి మూవబుల్ స్ట్రక్చర్స్కి ఎప్పుడైనా పర్మిషన్ అవసరం లేదండి కన్స్ట్రక్ట్ చేయడానికి. రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేశాక కొన్ని పర్మిషన్స్ కావాలి దాన్ని రన్ చేయడానికి.
ఆ పర్మిషన్స్ మేము చెప్తామండి క్లయింట్స్కి. ఓకే, సో దీనికి సంబంధించి అయితే కన్స్ట్రక్షన్ permission వరకు ఏం అవసరం లేదండి కంటైనర్స్కి. అండ్ కంటైనర్స్ అనగానే అసలు ఫస్ట్ అదంతా డబ్బా అది సంథింగ్ ఇలాంటివి Exactly. చెప్తూ ఉంటారు. అవునండి. చాలా మంది యాక్సెప్ట్ చేయడానికి అవునండి. అంత తొందరగా రారు. అవునండి. సో ఫస్ట్ మీరు ఎట్లా భరోసా ఇస్తారా కస్టమర్స్కి అసలు? అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. నేను స్టార్ట్ చేసి 6 years అయింది కదా. మన ఇండియన్ మైండ్ సెట్ విల్ నెవర్ యాక్సెప్ట్ కంటైనర్స్ యాజ్ హోమ్స్. అంటే సో ఫస్ట్ దిస్ వాజ్ ద స్టార్టింగ్ లో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉందండి. బట్ ఇట్స్ ఆల్ ఎడ్యుకేటింగ్ పీపుల్. అంటే యు సీ కంటైనర్ అని నొక్కితే నా ఫోన్లో 2500 కాంటాక్ట్స్ వస్తాయి. అంటే అంతమందితో నేను మాట్లాడాను, బట్ అన్ని ప్రాజెక్ట్స్ చేయలేదు. సో నేనేమనుకుంటా అంటే అలా వాళ్ళతో మాట్లాడినప్పుడు మన ఒపీనియన్ మనం చెప్తామంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ 10 years 5 years. నెక్స్ట్ 10 yearsకి మారొచ్చేమని నేను అనుకుంటున్నా, బట్ మారుతున్నారండి ఇప్పుడైతే. ఓకే, మీరు People are ఎంత understanding. గైడ్ చేసినా సరే మొత్తం చెప్పినా వెనకడుగు వేసే వాళ్ళు ఉంటారు. ఉంటారండి 100%. 10 members-లో 8 members వెనకాల అడిగేసి వాళ్ళు ఉంటారు. మెయిన్ గా వాళ్ళు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది రీజన్ కొందరికి బడ్జెట్ సెట్ అవ్వవు, కొందరికి బడ్జెట్స్ ఉండవు, or కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ వెనక అడుగు వేయడం స్టార్ట్ అవుతుంది. ఇది మూవబుల్ అన్నప్పుడు మనం ఇది తీసేసి ఇదే ప్లేస్ లో మళ్ళీ వేరేది కూడా కన్స్ట్రక్షన్ Yeah, చేసుకోవచ్చు చేసుకోవచ్చండి. కదా. చేసుకోవచ్చు. సో ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తారంటండి, మనం ఏదైనా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అప్పుడు మెల్లగా యాక్సెప్టెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొలోజియం మనం చేశాక అరే అలా కూడా కట్టొచ్చా కంటైనర్స్తో అని పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ అగైన్. ఇప్పుడు నెక్స్ట్ స్పోర్ట్ చేస్తున్నాను, అందులో కూడా కంటైనర్స్తోనే చేస్తున్నాను. సో ఏదన్నా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ మనం చేసినప్పుడు దట్స్ వెన్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అండ్ అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది కొంచెం. యా సో వాళ్ళకి కళ్ళ ముందు ఒక మనం రుజువు చూపిస్తున్నప్పుడు సో వాళ్ళు రియలైజ్ అవుతారు. అవునండి, అందుకే చాలా టైం పట్టిందండి మాకు కూడా. సో ఇప్పుడు మనం బాన్ఫైర్కి వెళ్దామండి. సో బాన్ఫైర్ కూడా కంపల్సరీ పెడతాం మనం అన్ని సైట్స్లో. అంటే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో పెడతామండి. ఎందుకంటే సో ఇది బాన్ఫైర్ అండి మనకి. ఇది జనరలీ మనము వింటర్ సీజన్స్ ఆర్ రెయినీ సీజన్స్లో బాగా యూజ్ చేస్తారు పీపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సిటీ నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చలి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి న్యాచురల్ ఎలిమెంట్స్ కంపల్సరీ మనం ఇస్తాం. సో మొత్తం కూడా ఇక్కడ చుట్టూతో సిట్టింగ్ కూడా సిట్టింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక 15-20 పీపుల్. అండ్ సిట్టింగ్ తో పాటు చుట్టూతా మనకి ట్రీస్ కూడా గ్రీనరీ ఇక్కడ ఉన్నవి అట్లాగే డిస్టర్బ్ చేయకుండా. ఇందాక చైతన్య సార్ చెప్పినట్టు ట్రీస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు మేము. ట్రీస్ని న్యాచురల్గా డిజైన్లో కలిపేసాం. సో ఇంకా ట్రీస్ తెచ్చి పెట్టడం తప్ప తీయలేదండి. ఎక్కడన్నా అడ్డు వచ్చినప్పుడు వాటిని ఏం చేశారు మరి? ఇప్పుడు అదే అండి, ఇందాక బ్రిడ్జ్లో అడ్డు వచ్చినప్పుడు దాని చుట్టూ కట్టేసి అది చేశారు, కానీ ఎక్కడ కూడా తీయలేదండి. నాట్ ఈవెన్ వన్ ట్రీ, ఒక ట్రీ కూడా తీయలేదు. ఓకే, నైస్. సో ఎంత మొత్తం కూడా ఏదైనా మీరు ఒకటి కన్స్ట్రక్షన్ అట్లా ఒప్పుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్లో చేస్తారు మీరు? 60 kilometers రేడియస్ అండి ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ. సో మేము తీసుకున్న సర్వే, మేము ఒక సర్వే చేసాము. దాంట్లో ఏంటంటే మాకు ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడెక్కడ అవ్వదో మాకు తెలిసిపోతుందండి దాంట్లో. సో జనరలీ క్లయింట్స్ వచ్చినా కూడా అబవ్ 60 kilometers తీసుకోమండి, వాళ్ళని కన్విన్స్ చేసి చెప్తాము క్లియర్గా వర్కౌట్ అవ్వదు. సో ప్రతి దాంట్లో కూడా మీరు ఎందుకు ఈ బర్న్ ఫైర్ అనేది చేశారు? అంటే లాస్ట్ అదే ఓపెన్ ఏరియా, సో చలి ఉంటుంది కాబట్టి దానివల్ల తీసుకున్నా లేకపోతే వేరే అమ్యూనిటీ? అంటే అదే సిటీ నుంచి దూరంగా మనం ఉన్నప్పుడు చలి బాగా ఎక్కువ ఉంటుంది. సో అందరూ చలికి తట్టుకోలేరు. సో దానికి అంతే, దానికోసమే. అంతే అండి, దానికోసం. ఓకే, నైస్. ఇట్స్ వన్ ఆఫ్ ద అమ్యూనిటీస్. అండ్ నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్, ఇండోర్ హోమ్ థియేటర్ ఉంది. దీన్ని కొంచెం బ్యాంక్వెట్ లా కూడా వాడతారు. ఓకే, ఐ విల్ జస్ట్ షో యు. సో ఇక్కడ మీరు పాత్వేస్ చూసుకుంటే అండి, దో ఇట్ ఈస్ అ స్మాల్ స్టేకేషన్, మీరు ఈ పాత్వేస్ అన్ని రిసార్ట్ ఫీలింగే వస్తుంది మీకు నడుస్తున్నప్పుడు. అండ్ ఆల్సో ఈ స్టోన్ మనం కడప నుంచి తెప్పించాము. సో కడపలో బ్లాక్ స్టోన్ దొరుకుతుంది. సో ఆ స్టోన్ మన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేపించి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము హోమ్ థియేటర్ కమ్ బ్యాంక్వెట్ అండి. ఇది ఆ స్మాల్ బ్యాంక్వెట్. సో ఇందులో ఏంటంటే అండి మనము ఇట్స్ ఇండోర్ హోమ్ థియేటర్. ఈ ప్రాపర్టీలో కొంచెం డిఫరెంట్గా చేద్దామని మొత్తం 3 side గ్లాస్ ఉంటుందండి. ఓకే, ఎందుకు స్పెసిఫిక్గా ఇది పెట్టారు?
అంటే వర్షం పడినప్పుడు ఇఫ్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ ఇండోర్ హోమ్ థియేటర్ ఒకటి ఉండాలి అని పెట్టాను. అండ్ ఆల్సో ఇది చిన్న బ్యాంక్వెట్లా వాడతారండి, లైక్ 50 people 60 people ఇలా ఉన్నప్పుడు బ్యాంక్వెట్లా కూడా వాడతారు దీన్ని. సో బయట అంతా కనిపించే యా విధంగా బయట అంతా ఇప్పుడు గ్రీనరీ కాబట్టి గ్లాస్ త్రూ మీరు మొత్తం నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఆ కాన్సెప్ట్లో మొత్తం గ్లాస్ ఇచ్చాము. ఇక చిన్న లెంత్ లాగా ఇవ్వకుండా మొత్తం యా హై లెంత్ సీలింగ్ హైట్ వరకు 16 feet ఇచ్చేసారు. ఇచ్చామండి, 16 feet ఇచ్చాము హైట్. ఓకే, నైస్, చాలా బాగుంది. సో 3 side గ్లాస్ ఉంటుంది మీకు అండ్ సపరేట్ ప్రొజెక్టర్, సపరేట్ మ్యూజిక్ సిస్టమ్. ఇక ఇందులో ఏం కనెక్టివిటీ ఇవ్వలేదా మీరు? ప్రతిదానికి కనెక్టివిటీ ఇస్తారు. కనెక్టివిటీ అంటే మీరు బాన్ ఫైర్ నుంచి అయినా అటు నుంచి అయినా కనెక్టివిటీ వాళ్ళ నుంచి ఇచ్చారు, కానీ బయటకు వెళ్ళేది మాత్రం ఇది ఒకటే. సింగిల్. ఓకే, నైస్. సో స్పెసిఫిక్గా అంటే ఇక్కడ మొత్తం వర్షానికి సంబంధించి బయట పడితే కనుక ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఇది స్పెసిఫిక్గా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు దాంట్లో కూడా మనకి ఇట్లా ఇండోర్ మనకి లేదండి. అంటే అన్ని ప్రాపర్టీస్ డిఫరెంట్గా చేస్తాం అన్నాను కదా. సో డిపెండింగ్ అపాన్ ద ల్యాండ్ సైజ్ బట్టి, దాని బడ్జెట్స్ బట్టి మేము డిఫరెంట్ అమ్యూనిటీస్ చేస్తామండి. ఓకే, నైస్. థ్యాంక్ యూ. అన్వేష్ గారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? మాది కంపెనీ పేరు వచ్చేసి ఇన్వెన్షియో మూవబుల్ హోమ్స్ అండి. ఇన్వెన్షియో మూవబుల్ హోమ్స్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ వేదారు ఇన్స్టాగ్రామ్ అంతా ఉన్నాము. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటలీ లష్ గ్రీన్ థీమ్ అండి. టోటలీ మనము నేచర్ బేస్డ్ థీమ్ తీసుకొని చేసాము. అంటే ఆల్రెడీ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, న్యాచురల్గా ట్రీస్ ఉండే కాబట్టి అలా తీసుకున్నాము. లాస్ట్ టైం మీరు కొలోజియం వచ్చినప్పుడు దట్ వాజ్ అ రోమన్ థీమ్. ఇది టోటలీ కొంచెం ఫారెస్ట్ అండ్ గ్రీనరీ థీమ్ టోటలీ. అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ థీమ్స్ కూడా చేసామండి. సో నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు ఐ విల్ షో యూ ఆ ప్రాజెక్ట్స్ కూడా. తప్పకుండా మేము మళ్ళీ మీట్ అవుతాం, మళ్ళీ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ మళ్ళీ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లేస్ మాత్రం మాకు అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ప్లేస్? అదిరిపోయింది కదా. నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశానండి. నేచర్కి బాగా కనెక్ట్ అయ్యారు కదా మీరు. సో అంత అందంగా ఉంది. సో మీరు కూడా నేచర్తో పాటు ఫ్యామిలీతో కూడా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో మరో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి గృహజ్యోతి కార్యక్రమం. అండ్ ఈ ఎపిసోడ్తో పాటు ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ని అండ్ అన్ని ఆర్కిటెక్చర్స్ అండ్ ఇంకా ఇంటీరియర్ డిజైన్స్ని చూడాలి అనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్లో ఏబిఎన్ గృహజ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.